ఇదిగోండి బాబు. వచ్చావా కోటయ్య? ఇగో 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 తీసుకో, తినమ్మా, తినాలి. అలాగా ఏది వాడిని కూడా ఇలా ఇయ్యి. మీకు ఎందుకులేండి బాబు శ్రమ. అదేమన్నమాట, నీ కొడుకు నేను ఎత్తుకోకూడదా? ఇలా ఇయ్యి. అది కాదు బాబు. ఇలా ఇమ్మంటూ ఉంటే రే బాబు, రావాలి 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 రావాలి. లేదురా 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 బాబు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు. ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండవలసిన మీరు ఈ పేదవాడింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అదేమిటి కోటయ్య, మాకు ఇబ్బందులే ఉన్నాయి. కష్టాల్లో ఉన్న మాకు తలదాచుకుందుకింత చోటిచ్చావు. మనిషికి కావలసింది ఆప్యాయత, ఆదరణనయ్యా. అంతకన్నా ఏం కావాలి? తాతయ్య, ఒక శుభవార్త. ఏమిటి బాబు? నాకు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం బాబు. అమ్మయ్య, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. థ్యాంక్స్. ఎరా, ఇద్దరు చేరి తాతయ్యని ఇబ్బంది పెడుతున్నారా? కమ్ మై డియర్ చైల్డ్, కమ్ 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 కమ్. ఓహో, నో నో. బాబు, కోటయ్య, 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 నా బిడ్డ ప్రాణం కాపాడిపోయి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు, ఈ జన్మలో తీర్చుకోలేదు. బాబు, మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపేణైనా భగవంతుడు నాకు కలిగించాడు. నా ప్రాణం పోతున్నందుకు బాధ లేదు. నా బిడ్డ. కోటయ్య, నీ బిడ్డను గురించి నువ్వే విచారించొద్దు. వీడిని నా బిడ్డలాగే చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. సరే, నువ్వే మాట్లాడు. హలో, నేను మోహన్ మాట్లాడుతున్నాను, ఎల్కేజీ కస్తూర్బా స్కూల్. హలో హలో హలో, నేను శ్యామును మాట్లాడుతున్నాను. హలో, ఇన్స్పెక్టర్ శ్యామ్ స్పీకింగ్. వాట్? కాన్వెంట్ బస్సుని హైజాక్ చేశారు. పిల్లలంతా దానిలో ఉన్నారా? ఎవరు? సెటిల్మెంట్ గ్యాంగ్ అయి ఉండొచ్చా? ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. మీరేం కంగారు పడద్దు. వాళ్ళందరినీ సురక్షితంగా చేర్చే బాధ్యత నాది. రైట్? బాబండి, స్కూల్ పాట పాడండి. Hands up! Come on! Come on!
కాల్చా చంపేస్తా. శేఖర్ శేఖర్, ఎస్ సార్. ఈ వార్త వినవటయ్యా నువ్వు? ఏంటి సార్? 40 మంది స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడాడయ్యా మీ వాడు. అందులో నా పిల్లలు కూడా ఉన్నారు. వింటుంటే నాకే ఎంతో ఆశ్చర్యం వేసింది. వెరీ డేరింగ్ యంగ్ మ్యాన్. అటువంటి కొడుకును కన్నందుకు యూ కెన్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ డాడ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి వాళ్ళ క్లాసులు త్వరగా అయిపోయా? కాఫీ తీసుకున్నారా? 1 minute తీసుకొస్తాను. ఏమిటి డాడీ అలా చూస్తున్నారు? అవును, ఇవాళ ఉదయం నువ్వేం చేశావు? ఉదయమా? టిఫిన్ తిన్నాను, కాఫీ తాగాను. కాఫీ తాగి ఇంట్లో కాదో ఆఫీసులో, అదే పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్ ఏం చేశానబ్బా? ఓహో అదే డాడ్, ఎవరో దొంగ రేస్కెల్స్ 40 మంది కాన్వెంట్ చిల్డ్రన్ ని కిడ్నాప్ చేయకపోతే నేను వెళ్ళి రెస్క్యూ చేశాను. తెలిసిందోయ్, నాకు అంతా తెలిసింది. ఇవాళ మా ప్రిన్సిపాల్ గారు నిన్ను గురించి చెబుతూ ఎంతో అభినందించారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్స్ మై రిటర్న్ డ్యూటీ డాడీ, దట్స్ ఆల్. నీకు కావచ్చు బాబు, కానీ 10 మందికి మేలు చేస్తూ అందరిలోనూ నా బిడ్డ మంచివాడనిపించుకోవాలన్నదే నేను కన్న కల బాబు. నా కోరిక కూడా అదే అన్నయ్య. అరే మోహన్, అప్పుడే ఈ వార్త నీ దాకా వచ్చిందా? నాకేమిటన్నయ్య, అప్పుడే ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. రేపు అయ్యగారి ఫోటోతో సహా పేపర్లో న్యూస్ వచ్చేస్తుంది. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్ అని. వస్తాను బాబాయ్, బాయ్ బాయ్. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్. గొప్పే. ఇక్కడ నేను ఒకదాన్ని 3 రోజుల నుంచి అయ్యగారి కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోతున్నాడని ఆలోచించావా? చించాను, కానీ ఏం చేయని చెప్పు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మరి నా డ్యూటీ నేను చేయాలి కదా. చెయ్యండి, నేను వద్దన్నానా? కానీ ఒక బాధ్యత గల లవర్గా ఇక్కడ డ్యూటీ చేయొద్దా? సరే, తప్పైపోయింది. ఏ శిక్ష విధిస్తావు విధించు. అయితే నన్ను ఎక్కడికైనా ఎత్తుకుపోగలవా? ఏంటి ఎత్తుకుపోవటమా? అబ్డక్షన్. హే, పోలీసులకే దొంగతనం చెప్తున్నావా? పోనీ నిన్నే నేను ఎత్తుకుపోతాను. ఆ పని చేయి. ఎవరికీ కనిపించకుండా నా గుండెల్లో దాచుకుంటాను. గుండె? బాబోయ్, నాకు ఒకటే ఉంది. తగ్గు బుల్లెమ్మ తగ్గు, సిగ్గు బొలమ్మో సిగ్గు సిగ్గు, తగ్గు బుల్లెమ్మ తగ్గు, సిగ్గు బొలమ్మో సిగ్గు. ఆడాళ్లలో అందం చందం అలకల్లోనే చూడాలంట, తలుకు బెడుకు చూస్తూ ఉంటా, నీతో వస్తుంటా. తగ్గు బుల్లడా తగ్గు, సిగ్గు ఊరయ్యో సిగ్గు సిగ్గు, తగ్గు బుల్లడా తగ్గు, సిగ్గు ఊరయ్యో సిగ్గు. మగాళ్ళలో మాయా మర్మం మాటల్లోనే చూడాలంట, చిడుకో మిడుకో వింటూ ఉంటా, నిన్నే చూస్తుంటా. తగ్గు బుల్లెమ్మ తగ్గు, సిగ్గు ఊరయ్యో సిగ్గు సిగ్గు. కొబ్బరి నీళ్లు చల్లనా తిమ్మిరి బొళ్ళు గిల్లనా, కొబ్బరి నీళ్లు చల్లనా తిమ్మిరి బొళ్ళు గిల్లనా. అవ్వాయి చువ్వాయి అమ్మాయి గారి అలకే తీర్చేయనా. చూపుల గాలం వెయ్యనా, నోటికి తాళం పెట్టనా, చూపుల గాలం వెయ్యనా, నోటికి తాళం పెట్టనా. ఆడేటి పాడేటి అబ్బాయి గారి నడకే మార్చేయనా. రేపో మాపో చూద్దామంటే నేడే రేపంట, కాస్తో కూస్తో ఇస్తానంటే అంతే చాలంట, కాసంతే చాలంట. తగ్గు బుల్లడా తగ్గు, సిగ్గు వరయ్యో సిగ్గు సిగ్గు. ఆడాళ్లలో అందం చందం అలకల్లోనే చూడాలంట, పలుకు పలుకు చూస్తూ ఉంటా, నీతో వస్తుంటా. పక్కన ఉంటే వచ్చనా, సుక్కలకేసి
పట్టనా మాపటి మల్లెలు పెట్టనా చీకటి చీరలు కట్టనా మాపటి మల్లెలు పెట్టనా బుక్కల్లో మొగ్గేసే చిన్నదాని సిగ్గు కొనగోట మీటయ్యనా తగ్గు బుల్లెమ్మ తగ్గు ఆ సిగ్గు బొలమో సిగ్గు సిగ్గు ఆ తగ్గు బుల్లెమ్మ తగ్గు ఆ సిగ్గు బొలమో సిగ్గు ఆడాళ్లలో అందం చందం అలకల్లోనే చూడాలంట తడుకు బడుకు చూస్తూ ఉంటా నీతో వస్తుంటా తగ్గు బుల్లోడా తగ్గు సిగ్గు ఒరయ్యో సిగ్గు సిగ్గు తగ్గు బుల్లోడా తగ్గు సిగ్గు ఒరయ్యో సిగ్గు మగాళ్ళలో మాయా మర్మం మాటల్లోనే చూడాలంట చిటికో మెటికో వింటూ ఉంటా నిన్నే చూస్తుంటా తగ్గు బుల్లెమ్మ తగ్గు సిగ్గు ఒరయ్యో సిగ్గు సిగ్గు హలో బాస్, నేను జగ్గుని. ఈవేళప్పుడు నీ ఫోన్ చేద్దాం నిమిషాలు చెప్పాను. సరుకు మన వాళ్ళు షిప్పులో నుంచి లాంజీలోకి దించుతున్నారు. ఈ వార్త పోలీసుల దాకా తెలిసిందని నా అనుమానం. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అందుకే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నీ పని నువ్వు చూడు. అలాగే బాస్. అయితే సరుకు మన గోడౌన్లోకి చేరినట్టే. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్తే నమస్తే. నమస్కారం అండి. ఏమిటి మా అబ్బాయి కోసం వచ్చారా? మీ అబ్బాయి విషయమే వచ్చాం అనుకోండి, మ్మ్. కానీ ఇప్పుడు వచ్చింది మీకోసం. వాట్స్ ది మ్యాటర్? ఏం లేదు సార్, మొన్న కాన్వెంట్ పిల్లల్ని మీ అబ్బాయి గారు కాపాడారు. దాంట్లో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారండి. మా క్లబ్ తరఫున వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సత్కరించాలనుకుంటున్నాం. మన జస్టిస్ శ్రీమతి సంధ్యాదేవి గారు అధ్యక్షత వహిస్తున్నారు. మీ ఆహ్వానం. థ్యాంక్స్. శ్యామ్ కుమార్ కు సత్కారం. జస్టిస్ సంధ్యాదేవి గారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. జస్టిస్ సంధ్యాదేవి. మేము వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాం. థ్యాంక్స్. జస్టిస్ సంధ్యాదేవి, నువ్వు నా కొడుకు సన్మానం చేస్తూ ఉంటే నేను చూడాలా? ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీమతి సంధ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రండి మేడం. తరువాత కార్యక్రమం శ్యామ్ కుమార్ కి సన్మానం. స్కూల్ పిల్లలను రౌడీల బారి నుండి అతి సాహసవంతంగా కాపాడిన ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మేడం, గార్లెండ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే నమస్తే. మేం పిలవంగానే తీరిక చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అది సరే గాని ఆ కుర్రాడు అదే శ్యామ్ కుమార్ ఎవరతను? ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ శాఖర్ గారు అబ్బాయి. డాడ్, డాడ్, ఏమి డాడ్, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా? వద్దామని అనుకున్నాను బాబు, కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది. ఎంతమంది వస్తే ఏం లాభం డాడ్, నువ్వు లేని లోటు లోటుగానే ఉండిపోయింది. ఆ డాడ్, బయట బై జస్టిస్ సంజయ్ రావు గారు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆవిడని చూడాలా?
చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ. ఆ ముఖంలో ఎంత కళ, ఆ కళల్లో ఎంత ప్రేమ, చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ. డాడీ ఇంకెందుకు, ఒక మాటలో చెప్పాలంటే మూర్తి భవించిన దేవత అనుకోండి. చాలే నీ పొగడ్తలు. పొగడ్తలు కావు డాడీ, బేర్ ఫ్యాక్ట్స్. ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది. నా భుజం మీద చేయి వేసి సరిగ్గా నువ్వన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది. నాకు తెలియకుండానే ఒళ్ళు జలధరించింది, కళ్ళు చెమర్చాయి. కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ పిచ్చాభిమానం. కనిపించిన వాళ్ళందరి మీద కాదు డాడీ, నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు. అవును డాడీ, మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే తల్లి. మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి. సరే సరే, నాకు ఆకలిగా ఉంది, భోంచేతం త్వరగా రా. డాడీ ఏంటి? అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. మా అమ్మ చెప్పేదేముందో, మీ అమ్మ ఒక పిడివాదం మనిషి. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే మనస్తత్వం గల మనిషి. అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరం అయింది. తను ఏనాడో చనిపోయింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నేనప్పుడే అనుకున్నాను, మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న జస్టిస్ సంధ్యాదేవి నువ్వేనని. అవును, అబ్బాయి మీద తెగ ప్రేమ వలకపోసావట. ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నా దగ్గర ఎందుకు బ్రతుకుతాడు? వాడికి ఎందుకు ఈ కష్టాలు? యూ మే బి ఎ గ్రేట్ జస్టిస్, బట్ ఎ పూర్ మదర్, వెరీ పూర్ మదర్. ఎవరి పని చేసుకుంటారు? దట్స్ రైట్. బాస్, ఎస్. ఇతనే మోహన్, మీకు చెప్పానే. ఓ మోహన్, ఎస్ సార్. నీకు ఉద్యోగం కావాలి. ఎస్ సార్. జీతం ఎంత కావాలి? మీ ఇష్టం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. మోహన్, నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెల నీకు జీతం నిర్ణయిస్తాను. నేను నీ బాస్ను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అండర్స్టాండ్? ఓకే సార్. హలో, నేను బాబు సంధ్యని, అదే జస్టిస్ సంధ్యాదేవిని. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నిన్ను చూడాలనుంది బాబు, ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అలాగేనమ్మా, నాకు మిమ్మల్ని చూడాలండి. ఐఎమ్ వెరీ గ్లాడ్. నీకోసం ఎదురు చూస్తుంటాను. తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడు బయలుదేరుతానమ్మా, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. రామయ్య, అబ్బాయి వస్తాడు, అన్ని ఏర్పాట్లు చెయ్యి. పద. రామయ్య, అమ్మా, స్వీట్ రెడీగా చేసి ఉంచు. పద. నమస్కారం. రా బాబు, కూర్చో. ఆ రోజు మీటింగ్లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి. నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది. అందుకే రమ్మన్నాను. నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించిందమ్మా. కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అసలు ఇక్కడ రావచ్చో లేదో, మీతో మాట్లాడొచ్చో లేదో అనే సందేహంతో ఆగిపోయారు. నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు. ఇంటింటిలో నేను ఒంటరిదాన్ని. బహుశా అవును, జీవితంలో కూడా ఒంటరిదాన్నేమో. మీకెవరూ లేరా అమ్మా? ఉన్నారు బాబు. నా అన్నవారు, నేను కన్నవారు అందరూ ఉన్నారు. నా కొడుకు నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా?
నా కళ్ళ ముందే, నా కళ్ళలో. చిన్నప్పుడు దొంగలు వాడిని ఎత్తుపోయారు బాబు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ప్రేమని ఆప్యాయతని కురిపించే ఈ తల్లి హృదయం ఖాళీగానే ఉండిపోయింది. నాకు అంతేనమ్మా. బాబు అని నోరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరమయ్యాను. తల్లి తండ్రి సర్వస్వం తానే మా నాన్నగారు నన్ను పెంచారు. మనిద్దరం ఆప్యాయతలు నష్టపోయిన ఏకాకులు అన్నమాట. తీరుకున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా? తప్పకుండానమ్మా. మీ నాన్నగారు వద్దంటే? వద్దన్నా నాకు ఇష్టమైన పని మా అన్న. మా అమ్మ పిడివాదమే నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. రా బాబు, భోంచేద్దు కానీ. లేదమ్మా, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ కోరిక కాదని లేకపోయానని చెప్పు బాబు, ఆయన అర్థం చేసుకుంటారు. రామయ్య, భోజనం వడ్డించు. పద బాబు, వడ్డించమంటారా? అబ్బాయి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, నువ్వు భోజనం చేసి పడుకో. అలాగే బాబు. డాడీ, అరే మీరు ఇంకా భోజనం చేయలేదా? ఏమిటో కొత్తగా అడుగుతున్నావు? నువ్వు లేకుండా ఎప్పుడైనా భోజనం చేశానా? సారీ డాడీ, కానీ మీరు లేకుండా నేను భోజనం చేయాల్సి వచ్చింది. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్ళావు? జస్టిస్ సంజయ్ దేవ్ గారింటికి వెళ్ళాను. ఏమిటి అక్కడికి ఎందుకు వెళ్ళావు? నన్ను ఒకసారి రమ్మని ఆవిడే టెలిఫోన్ చేసింది. అఫ్కోర్స్ నాకు వెళ్ళాలని ఉందనుకో, వెళ్ళాను. తేడా వెళ్ళిన తర్వాత భోజనం చేస్తే కానీ వల్ల కాదని పట్టుపట్టింది. డాడీ, ఆవిడ పెద్ద ఆఫీసర్ కదా, ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు కొట్టిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆహా, తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చావన్నమాట. సారీ అని చెప్పాను కదా డాడీ, వడ్డిస్తానండి. నీ కడుపు నిండిందిగా, నాకేం అక్కర్లేదు. సరిగ్గా ఆవిడ ఎలాగన్నా డాడీ, నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టుంది బాబు. ఏమిటో ఉన్నట్టుండి ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకో తెలియదు డాడీ, ఆవిడ్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది. ఆహా, సరే సరే, పాపం ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట. ఆహా, అలాగే? అవును డాడీ, చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తుకుపోయారట. ఏమేంటి డాడీ? మంచిగా తీసుకోండి. అదేంటండి అప్పుడే చేయగడ వేస్తున్నారు? ఏమిటో ఆకలిగా లేదు. కొన్ని పాలన తీసుకోండి డాడీ, ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను. ఓకే? వాళ్ళ నీ కొడుకు భోజనం పెట్టి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా? అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవాలనుకుంటున్నావా? చేస్తావు, నువ్వేమైనా చేస్తావు, దేనికైనా తెగిస్తావు. ఓ నోడు నీ భర్తను బానిసం చేయాలనుకున్నావు, ఇవాళ దొంగనే చేశావు. నో, నథింగ్ డూయింగ్. నీ ఆటలేక సాగవు. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఎవరైనా చూస్తారో? ఏం చూస్తే తప్ప? భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు. మదన, నీ పెదిమలు చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది. మదన, మన పెళ్లి కాకముందు గడ్డి వావుల వెనక చేలగట్ల చాటున గరువు నేల దొరువుల్లో మదన మదన ఉండండి. నేనేమన్నా మనిషిని అనుకున్నారా? అప్పడాలు పిండిని అనుకున్నారా? చిచ్చి, ఇది కళ. ఇంకా నయ్యం నిజమైతే ఈ పాటికి నా నడుము విరిగి ముక్కలై ఉండేది. అబ్బా, ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా. ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో దూరంగా ఉండండి. మీకే
ఊర పిచ్చుకలేహిం తిని పిల్ల తైలం రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు. నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు. అబ్బా నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి. ఏమండి ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసుకురండి, కాళ్ళకు పట్టించుకుంటాను. చిచి నా కర్మ, నువ్వెక్కడ దొరికావే ఓల్డ్ అండ్ యూస్లెస్ కేస్. కమాన్ ప్లీజ్ కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ. ఎనీథింగ్ కోల్డ్. కూల్ డ్రింక్. నమస్కారం. నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్. అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తున్నట్టున్నారు. ఒకే అమ్మాయి కదండి, అందుకని తీసుకోండి. గుడ్. ఏమా నీ పెళ్ళి ఎప్పుడు? నిన్నే. శ్యామ్ డాడీ లోపల తీసుకెళ్ళు. రండి సార్. సరే అంటే ప్లీజ్. ఏమిటో చాలా పెందరాలే వచ్చినట్టున్నావు. అవును డాడీ. నమస్కారం అండి. నమస్కారం. తీసుకోండి. రండి. నమస్కారం అమ్మా. నమస్తే. మేడం మా డాడీ. డాడీ ఆవిడే చేస్తే సంజయ్ దేవ్ గారు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ క్యారీ. It's a bad habit. Sorry. శేఖరం గారు కదూ? అమ్మా తమరు పురుషోత్తం గారు అమ్మాయి? అవునండి. నేను గుర్తున్నారా? మీ పెళ్లి ఈ చేతుల మీదుగా జరిపించాలమ్మా. అలాగా. ఎన్నేళ్ళైనామా మిమ్మల్ని ఇద్దరిని చూసి. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. అలాగా శుభం. పున్నమ్మల నుంచి తప్పించుకున్నారు. అయ్యా ఈనాటి దాకా నేను చేయించిన పెళ్లిళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. అది ఈ చేతి తలవ. అమ్మా తమ అబ్బాయి గారి పెళ్లి కూడా ఈ చేతి మీదుగా జరిపించాలి, లేకపోతే ఒప్పుకునేది లేదు. ఆ విషయం ఆయనతో చెప్పండి. అది అది అన్యోన్యత అంటే అలా ఉండాలి. అత్తపురంలో చెబితే అధికారంతో చెప్పినట్టేలమ్మా. వస్తాను, అడిగిపోతా, టైం అవుతాం. మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, రేపు సాయంత్రం 5 గంటలకు గాంధీ పార్కు రాగలవా? అలాగే. థ్యాంక్స్. పిలిచారు మా వారు ఇన్నాళ్ళకి, పలికారు వీడ్కోలు కన్నీళ్ళకి. పిలిచారు మా వారు ఇన్నాళ్ళకి, పలికారు వీడ్కోలు కన్నీళ్ళకి. తూర్పు పడమర లేక సూర్యుడే లేడని, భార్యను భర్తను కలపని దేవుడే ఉండడని. పిలిచారు మా వారు ఇన్నాళ్ళకి, పలికారు వీడ్కోలు కన్నీళ్ళకి. పిలిచారు మా వారు ఇన్నాళ్ళకి. ఇలకు జారని చినుకు, కడలి చేరని వాగు. ఇలకు జారని చినుకు, కడలి చేరని వాగు. భర్త ఒడిని గుడి కట్టని భార్య బ్రతుకలేదని తెలిసింది నా జీవన సంధ్యా సమయంలో. అందుకనే వస్తున్నా ఉదయించిన హృదయంతో, ఉదయించిన హృదయంతో. పిలిచారు మా వారు ఇన్నాళ్ళకి, పలికారు వీడ్కోలు
నిత్య సౌభాగ్యం తెలిసింది అరుంధతి మెరిసిన ఈ సమయంలో అందుకనే వస్తున్నా పండిన నా ప్రణయంతో పిలిచారు మావారు ఇన్నాళ్ళకి పలికారు వీర్కోలు కన్నీళ్ళకి తూర్పు పడమర లేక సూర్యుడే లేడని భార్యను భర్తను కలపని దేవుడే ఉండడని సంధ్య, ఈనాడు నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది, పేరు ప్రతిష్టలున్నాయి, డబ్బుంది. ఎవరున్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు. కానీ నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ, ఆనందం నా బిడ్డ. ఎన్నాళ్ళు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నం చేయదు. ఏమండి, వాడు మీకే కాదండి, నాకు బిడ్డే. నా పేగు తెంచుకు పుట్టాడండి. కన్న బిడ్డ మీద మమకారం చూపించడం తప్ప? ఏమిటి, కన్న బిడ్డ? అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా. ఇవాళ నేనే నీ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా వాడు నమ్మే స్థితిలో లేదు. అది మీ భ్రమ. నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది. ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది. అదేనండి రక్త సంబంధం. రక్త సంబంధం దానికున్న విలువేమిటో నీకు తెలిస్తే ఆనాడు నా చెల్లెలు నిండు జీవితాన్ని పలుకుంటావా? పాపం పుణ్యం ఆ దేవుడికే తెలియాలి. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నారు? నేను తక్షణం మా ఇద్దరి జీవితాల నుంచి తొలగపోమ్మని చెప్పడానికి, నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి. కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను. ఇది కోర్టు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. అధికారంతో మమకారం ఎవరూ సంపాదించలేరు. తల్లి మీద కన్న కొడుకు మమకారం ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది. అలా జయించిన రోజున, ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది. అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను. ఆ రోజు ఈ జన్మలో రాదు రాదు రాదు. మగాడిగా మీ అధికారం 20 ఏళ్లు నన్ను నా బిడ్డను విడదీసింది. కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది. గుడ్ బై. రే మోహన్. ఏమిటి బాబాయ్? ఏంటి మరింత అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావు? ఓ అదే బాబాయ్, అది అది పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పే కదా. పార్ట్ టైం జాబ్? నేను మీ అన్నయ్య ఉండగా పగలో రాత్రి కష్టపడి పనిచేయాల్సిన అవసరం నీకేమిటో? నీకేదైనా డబ్బు అవసరం అయితే మేము ఉన్నాం కదా. అబ్బే అక్కర్లేదు బాబాయ్. సరే సరే, అనవసరంగా ఓవర్ టైం వర్క్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక. ఏదైనా మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను, వెళ్ళి ఫోన్ చేసుకో. అలాగే బాబాయ్. శ్యాంబాబు వస్తే నా కొంట్లో బాగుండలేదని చెప్పు. అట్టగనమ్మా. అమ్మా అమ్మా, రామయ్య, అమ్మగారు అక్కడ పైన ఉన్నారు బాబు, నిద్రపోతున్నారు. నిద్ర? ఏ వేళప్పుడు నిద్రేట? ఒంటో బాగాలేదన్నారు బాబు. ఒంట్లో పాలి? బాబు గారు ఎవరిని రానివద్దన్నారు బాబు. నన్ను కూడానా? అవును బాబు. అమ్మా రామయ్య చెప్పింది నిజమేనా అమ్మా? నన్ను కూడా లోపల రానే వద్దన్నారట? అవును బాబు. ఏమ్మా, నేనేం తప్పు చేశా నాకు ఇంత శిక్ష విధిస్తున్నారు? బాబు, నీకు నా మీద చాలా అభిమానం కదా. అవునమ్మా, అది వేరే మాటల్లో చెప్పాలా? అందుకే ఇంటికి రావద్దంటున్నాను. అర్హత లేని మమకారాలు మనసుల్ని క్షోభ పెడతాయి.
నిన్ను చూస్తే నా బిడ్డ కళ్ళల్లో కదులుతాడు, నన్ను చూస్తే నీకు నీ తల్లి కళ్ళ ముందున్నట్టుంటుంది. కానీ ఒకరికొకరం దగ్గర కాలేం. ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ కలిసిరాని మమకారాలు? అయితే నన్ను మీరు ఇక్కడ రావద్దంటున్నారమ్మా? ఇన్నాళ్ళు ఏకాకిగా బతకడం అలవాటు చేసుకున్నాను. నన్ను ఇలాగే బతకని బాబు. నన్ను చూస్తే ఆ మనసు బాధ కలుగుతుందట. అందుకని నన్ను చూడకుండా ఉండటం కోసం అలవాటు చేసుకుంటుందట. ఇది చేసుకోవారు, నేను అలవాటు చేసుకుంటాను. ఎన్నాళ్ళు ఇవి లేకుండా నేను బ్రతకలేదా? ఎన్నేళ్ళు నేను బ్రతకలేదా? దర్జాగా బ్రతుకుతాను. నేను అలవాటు చేసుకుంటాను. ఆవిడ చూడకుండా బ్రతకటాను నేను అలవాటు చేసుకుంటాను. ఏమిటో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అదే డాడీ, ఆ సంధ్యాదేవి గారు లేరు, నన్ను చూస్తే తన బిడ్డను చూసినట్టుంటుందని రోజు వచ్చి తనకు కనిపించమని తనకు తనే కోరిందా? అవును. అయితే ఇవాళ ఉన్నట్టుండి నేను తన ఇంటికి రానక్కర్లేదని నిర్దాక్షిణ్యంగా నా ముఖం మీద చెప్పేసింది. ఆవిడ ప్రేమ కోసమే నేను పడి చచ్చిపోతున్నానా? ఆవిడని చూడపోతే నేను బ్రతకలేనా? డాడీ, ఆటే చూస్తే ఎవరో ఒక సెల్ఫిష్ మ్యాన్ మమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు నా అనుమానం. నీ గురించి ఎవరికేం పట్టిందో అదే తేల్చేస్తాను డాడీ. వస్తాను డాడీ. సురమా, ఓ సురమా, బయలురా. రాకపోతే జుట్టు పట్టు వీడ్చుకొస్తాం. ఏమో సోరమ్మ, ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా పోసుకుని కులుకుతా ఇంట్లో కూర్చున్నావా? మర్యాదగా రా బయటికి. ఏమిటి బాబు, ఏం జరిగింది? ఏం జరిగింది బాబు? ఏం జరిగిందమ్మా, మీరన్నా చెప్పండి. అసలు ఎవరయ్యా? ఆ సూరమ్మ అల్లుడురా. సరేలేవయ్యా, అసలు ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? మీ అత్త సంగతి ఊళ్ళో అందరి దగ్గర దోచుకొచ్చి ఇంట్లో పోస్తుంది. నువ్వు పూల రంగలా కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో. చీచి, నీది ఓ బ్రతికేనా? మాటలు తిన్నగా రాని, అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. చెప్పరా, చెప్పు. ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పుడు 2000 రూపాయలు వసూలు చేసింది. ఏదో బిడ్డ పెళ్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను. చివరికి చీటీ లేదు, కట్టిన డబ్బు లేదు. నా నగ తాకట్టు పెట్టుకొని 400 ఇచ్చింది. 400 తిరిగి ఇచ్చేసాను, కానీ నా నగ మాత్రం నాకు ఇవ్వలేదు. అత్తయ్య, అత్తయ్య ఎక్కడ? మెల్లగా మాట్లాడండి. అమ్మకి సన్నిపాత జ్వరం వచ్చింది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. నీకా మీ అమ్మకా? మెల్లగా మాట్లాడండి, అమ్మకి తల బద్దలవుతుంది. ఏదో ఒకటి చెప్పి పంపించండి. ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇది కూడా తెలియచావదు. అమ్మా, అయ్యా, మరో 4 రోజుల తర్వాత కనపడండి. ఏంటి 4 రోజులా? బాబు, ఈసారి నేను హామీ ఉంటాను, మీరు వెళ్ళరండి. సరే, ఈ నాటకం కూడా చూద్దాం. 4 రోజులు పోయిన తర్వాత ఇయ్యకపోయావు నీ కాళ్ళు చేతులు తీసేస్తాం. సరే లేవయ్యా, మీరు వెళ్ళరండి. సరే పదండమ్మా. పదండి. పదండి. 4 రోజులు పోయిన తర్వాత ఇస్తాడు కదా. ఇయ్యకపోతే అప్పుడే చూద్దాం. ఏమనుకుంటున్నాడు? పొండ్రా వానపా వెధవల్లారా, మీరు నన్నేం చేస్తారా? అత్త, నీకేదో మాయరోగం వచ్చి మంచం ఎక్కావని చెప్పింది నీ కూతురు. లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా? వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా? పోగొట్టుకున్నవాడు దోపిడీ అంటాడు, రాబట్టుకున్నవాడు అదృష్టవంతుడు అంటాడు. అయినా ఇదంతా నా కోసమటయ్యా, నీకు పుట్టబోయే పిల్లల కోసం. ఛీ, నోర్మై. నువ్వు మనిషివా పశువా? ఎంత మాటన్నా? నోరు ముయ్యమంటాను. ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంఖ్య కాపురాలు నాశనం చేశావు. ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే? నిన్ను కర్రేది ఎక్కడికి పోతావే? నేను రేపొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి. రాణి, జస్ట్ మినిట్. డాడీ లోపల ఉన్నారు. వచ్చింది డాడీ కోసమే, కానీ ఇది తెచ్చింది నీ కోసం. ఓ బ్యూటిఫుల్. అంకుల్, మీకు పెళ్ళైందా? లేదు. అయితే అంతవరకు ఇది దాచుంచు. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ బాస్. ఓ జగ్గు, గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషం? ఇది సింగపూర్ నుంచి వచ్చిన బాక్స్. వెరీ గుడ్. అనుకున్నది సాధిస్తున్నావు. అంతా మీ ట్రైనింగే బాస్. నన్నే నమ్ముకుంటే నేను లక్షాధికారం చేస్తాను. చాలా థ్యాంక్స్. నా జీవితాంతం మీకు సేవ చేస్తూ ఉండాలనే నా కోరిక. అలాగే మనం బంధువులం అయితే. అంటే
రాణి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏం కూసావరా? రాణి నీకిచ్చి పెళ్లి చేయాలా? ఈ మాట అనడానికి ఎంత ధైర్యం నీకు? ఇలాంటి ఆలోచన ఇంకోసారి బుర్రలోకి వచ్చిందో అండర్స్టాండ్. సారీ సార్. గెట్ అవుట్, గెట్ అవుట్. రాజాధిరాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ. అష్టోత్తరం చేయించండి. అయ్యా నామధేయం. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. నమస్కారమ్మా. నమస్కారం. కాసేపాయన సార్, జడ్జి గారు వచ్చారు. ఆగండి, ఇది దేవాలయం. దేవుడి ముందు జడ్జి గారికో రూలు, మామూలు మనిషికో రూలు ఉండదు. ముందు నా అర్చన జరగాలి. రూల్ లేని మాట నిజమే సార్, కానీ పెద్దవారు వచ్చారు. ముందు నా అర్చన జరిగి తీరాలి. పూజారి గారు, మరేం పర్వాలేదు, ముందు వారి అర్చనే కానివ్వండి. అలాగేనమ్మా. అయ్యా, ఇద్దరు అర్చనలు ఒకేసారి జరిపిస్తాను. ఇలా ఇవ్వండి. కోపగించుకుంటే ఎలా బాబు? ఇలా తెమ్మా. ఇలా. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. పేరు శ్యామ్. అతని పేరు అర్చన చేయించండి. అలాగే బాబు. అమ్మా తమరు? ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజండి, అతని పేరు మీరు జరిపించండి. చిరంజీవి నామధేయం? శ్యామ్ కుమార్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సారీ డాడ్, కొంచెం ఆలస్యం అయిపోయింది. అమ్మా, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకో. పూజారి గారు, వీడే మా అబ్బాయి శ్యామ్. అయ్యా, ముందు హారతి వాడికి. అలాగే తీసుకోండి సార్, తీసుకోండి. అమ్మా, హారతి తీసుకోండి. డాడీ, మీరు వెళుతుండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఏం లేదు డాడీ, కొంచెం కొంచెం సంజయ్ గారితో మాట్లాడేస్తాను. ఏమిటో ఆవిడతో నువ్వు మాట్లాడేది? అదే డాడీ, ఆ విషయం లేదు, ఆ విషయం తెలుసుకుని వస్తాను. డాడీ ప్లీజ్, ఇప్పుడే వచ్చేస్తానన్నా కదా. సరే, నువ్వు నీ పిడివాదం త్వరగా వచ్చాయి. అమ్మా, నన్ను మీ ఇంటికి రావద్దున్నారు సరే, ఇవాళ నా పుట్టినరోజు, నన్ను మనసారా ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు, మా ఇంటికి రావద్దన్నానని బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండగలమ్మా? బాబు, నిన్ను చూసినా బాధే కలుగుతుంది, చూడకపోయినా బాధే మిగులుతుంది. పోనీ రోజు నన్ను చూస్తూ కనీసం నా బాధనే తొలగించవచ్చు. అలాగే బాబు, నీ ఇష్టం. అంటే ఇదివరకు వచ్చినట్టు రోజు నేను మీ ఇంటికి రావచ్చా? తప్పకుండా. విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కలుద్దాం. ఓకే. హలో, శ్యామ్ హియర్. మిస్టర్ శ్యామ్, నీకొక ప్రేయస్ ఉంది కదూ, ఆమెను మేము కిడ్నాప్ చేశాం. What? మేము చెప్పినట్టు చెయ్యాలి, లేదా నీ ప్రేయస్ ప్రాణాలు గల్లంతైపోతాయి. ఎవరు మీరు మాట్లాడేది? నువ్వు మాట్లాడకుండా గాంధీ పార్క్ రావాలి. నువ్వొక్కడవే రావాలి. రివాల్వర్ తెచ్చినా, పోలీసులు వెంట వచ్చినా నీ ప్రేయస్ రాణి ప్రాణాలు నీకు దక్కవు. ఓకే, త్వరగా రావాలి. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. తొందరపడి మీరు ఆమెను ఏం చేయొద్దు. పదండి. మోటార్ సైకిల్ దిగి స్టాండ్ వేయి. 10 అడుగులు ముందుకు నడు. తల మీద చేతులు పెట్టుకో. కళ్ళు మూసుకొని నోరు తెరు. నోరెందుకు? చెప్పింది చెయ్యి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. నాట్ గుడ్. అవును, ఈ మాత్రం దానికి హడావుడి చేయాలా?
ఈ బుజ్జిబాబు గారు ఈ రోజే పుట్టారుగా. సరిగ్గా 1 గంటే. అయితే పాలపేక తెప్పించమంటారా? పాలపిక్ కాదు మరి అంటే చెప్తాను, పాలపిక్ కాదు. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల, ఉయ్యాలేసి ఊమారే సంపాల. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల, ఉయ్యాలేసి ఊమారే సంపాల. ఓయమ్మ లాల ఓయప్ప లాల, ఓయమ్మ లాల ఓయప్ప లాల. ఉంగ 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 ఉంగ. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల, ఉయ్యాలేసి ఊపారే చంపాల. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల, ఉయ్యాలేసి ఊపారే చంపాల. ఓయమ్మలాల బోయబ్బలాల, ఓయమ్మలాల బోయబ్బలాల. ఉంగ 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 ఉంగ. గిల్లి పాడెందుకు తల్లి జోలెందుకు, గిల్లి కజ్జాలతో అల్లరింకెందుకు, తోడు నువ్వుంటే నా ఈడు పూల ఉయ్యాలా. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల, ఉయ్యాలేసి ఊమారే సంపాల. ఓయమ్మలాల ఓయప్పలాల. ఓయమ్మ లాల ఓయప్ప లాల. నడుమేమో తూగుటుయాల, రాయల్చ నడకేమో రాగమియాల. తూనీగ నడుమేమో తూగుటుయాల, రాయల్చ నడకేమో రాగమియాల. ఆ ముద్దు మురిపాలకేమిచ్చుకోను, ఏ పాటనే నల్లి నిన్ను మెచ్చుకోను. చల్లమంటున్నది వెల్లువవుతున్నది, ఒళ్ళు మై మరచి నల్లుకుంటున్నది. ఊగిపోవాలి నేడు చోడు ఉయ్యాల. ఉంగ 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 ఉంగ. కొబ్బరి చెట్టుకు వెయ్యాలే ఉయ్యాల, ఉయ్యాలేసి ఊపారే సంపాల. ఓయమ్మ లాల ఓయప్ప లాల, ఓయమ్మ లాల ఓయప్ప లాల. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల, ఉయ్యాలేసి ఊపారే చంపాల. ఓయమ్మలాల ఓయబ్బలాల, ఓయమ్మలాల ఓయబ్బలాల. ఉంగ 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 ఉంగ. డార్లింగ్, నిన్ను ప్రేమించాక ఇప్పటికీ 3 పుట్టినరోజులు గడిచిపోయినాయి. 3 30 అనుకున్నానే. చాలే, ఇలా నీళ్లు నవ్విలావంటే నేను ముసల్దాన్ని అయిపోతాను. దట్స్ ఫైన్, నేను మీతో పాటు ముసలాన్ని అవుతాను.
ఇద్దరు హ్యాపీ ఓల్డ్ రొమాన్స్, డ్యూయెట్లు, ట్రిప్లెట్లు, ఆమ్లెట్లు. జోక్ కాదు, ఇంకా నేను వెయిట్ చేయలేను. లైఫ్ బోర్ కొడుతుంది. మీ నాన్నతో నా గురించి ఎప్పుడు చెప్తావు? చెప్పొచ్చు, కానీ మా ఫాదరు కొంచెం చేదస్తం మనిషి, ఎప్పుడు చిరుబుర్లాడుతుంటాడు. అసలు ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలుసో తెలీదు, తెలిసినా ఆయన ఒప్పుకుంటాడో లేదు, అదే కొంచెం భయంగా ఉన్నది. మరెలా? మరి కొంచెం టైం ఇవ్వు. మా ఫాదర్ మంచి మూడ్లో ఉండగా చూసి, డాడీ డాడీ నేను ప్రతి యంగ్ గర్ల్ని ప్రేమించాను, మరి ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవాలంటే మీరు ఒప్పుకోవాలి కదా, మరి మీరు ఒప్పుకుంటే కదా అప్పుడు మీ ఓల్డ్ చేదస్త ఫాదర్ ఏమంటాడో తెలుసా? నోరు మూయరా ఇడియట్, ప్రేమ గేమ అన్నామంటే నీ కాళ్ళు విరగొట్టేస్తాను జాగ్రత్త అంటాడు. నాకు తెలుసు డాడీ, మీరు కాళ్ళే కాదు చేతులు కూడా విరగొట్టేస్తారు. డాడీ సారీ రాణి, మా డాడీ. ఎరా నేను చేదస్త ముసలోడ్నే, ప్రేమల గురించి నాకేమీ తెలియదా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందని కాదండి ఈ అమ్మాయి. యూ షట్ అప్. ఇట్రా అమ్మాయి, నీ పేరు? రాణి. ఏ దేశానికి? రాధారాణి. నీ వయసు? 18. 19 కదా? ఏం చదువుతున్నావు? బిఏ. పాస్ అవుతావా? ఎక్కడ ఉంటున్నావు? 14 గాంధీనగర్. 14 గాంధీనగర్. నమస్కారం. నమస్తే. తమరు మీ అయ్యగారు ఉన్నారా? పైన పిలుస్తాను, కూర్చోండి. హలో శేఖర్. నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు శేఖర్. మన ఇద్దరి దారులు ఒకటి కాకపోయినా మన పిల్లల మనసులు ఒకటయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈ పెళ్లి జరగదు. ఎందుకని? ఎందుకేమి? నువ్వు ఒక దొంగవి, సంస్కారహీనుడి, స్మగ్లర్. అలాంటి వాడి కూతురు నా కూడలు కావటం చిచి, ఇట్స్ ఇంపాసిబుల్. నా కొడుకు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. శేఖర్ ఆవేశపడకు. నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, కానీ నా కూతురు ఉత్తమరాలు. వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకున్నారు. నా మీద ఉన్న సయంతో నువ్వు ఈ పెళ్లికి కాదనకు. నా అన్నీ తెలిసి సంబంధానికి నేను ఒప్పుకోను. గుడ్ బై. ఆగో, నిన్ను చంపైనా సరే నా కూతురి పెళ్లి నీ కొడుకుతో జరిపి తీరుతాను. ఏ బెదిరిస్తున్నావా? కాల్చు, కాల్చు. స్టూపిడ్ ఫెలో. శేఖర్, మా మాట అయినా పోలీస్ స్టేషన్. డాడీ, అంకుల్ ఎందుకు పని చేశారు? మా డాడీని ఎందుకు చెప్పారు? ఆయన మీకే అపకారం చేశారు అంకుల్. డాడీ, 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 డాడీ. ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ హత్య? నేనే ఈ హత్య చేశా. ఐ కాంట్ బిలీవ్. నేను నమ్మను. ప్లీజ్ అరెస్ట్ మీ. స్టేట్ వర్సెస్ సిహెచ్ శేఖర్. సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్.
ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ నిరంజన్ అనే వ్యక్తిని ముద్దాయి సిహెచ్ శేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వారి అభియోగం. దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను. నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ముద్దాయి నేరాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నా. ఆ హత్య చేసింది నేనే. లేదు. ఎందుకు ఈ పని చేశారు? ఆ నిరంజన్ నేను ఒకప్పుడు క్లాస్మేట్స్. అతని కూతురు నా కొడుకు ప్రేమించుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నా సమ్మతిని కూడా ఇచ్చాను. కానీ నిరంజన్ పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లికి అంగీకరించలేదు. వాళ్ళ తరఫున నేను కోరాను. ఈ పెళ్లి చేయమని ప్రాధాయపడ్డాను. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. కానీ అతను అంగీకరించలేదు. చివరకు విసిగి వేసారి నేనే ఈ హత్య చేశాను. డాక్టర్ ఫోన్ చేయండి. మా డాడీ ఈ హత్య చేసి అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన ఎవరికి ఏనాడు ఏ అపకారం తలపెట్టే మనిషి కాదు. ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదమ్మా. నాకు తెలుసు బాబు. మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ హత్య ఆయనే చేసినట్టు ఒప్పుకుంటున్నారే, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఎవరి కోసం, దేనికోసం తను ఈ నేరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు? ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకుంటాను. ఈ బోన్లో నిలబడ్డ ఈ ముద్దాయి తన చిన్ననాటి స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపాడు. అర్థం లేని ఒక చిన్న కారణానికి అమానుషమైన హత్య చేశాడు. ఇట్ ఈస్ బ్రూటల్, ప్రీమెడిటేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ముద్దాయి తరఫున ఎవరు వాదిస్తున్నారు? నేనున్నాను మీ లార్డ్. జస్టిస్ సంధ్యాదేవి గారు మీరా? అవును, నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్ కేస్. ఓకే, ప్రొసీడ్. మిలాడ్, బోన్లో నిలబడిన ముద్దాయి శేఖర్ అనురాగంతో అభిమానంతో చిన్నతనం నుంచి తనే తల్లి తండ్రి అయి తన కొడుకు శ్యామ్ని పెంచారు. తల్లి లేని లోటు కూడా ఆ బిడ్డ జీవితంలో తొంగి చూడలేకుండా తనే సర్వస్వం అయి పెంచారు. ఆ ముద్దుల బిడ్డ కోరి చేసుకుంటానన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కోసం సాంప్రదాయాన్ని కూడా కాదని స్వయంగా ఆడపిల్ల తండ్రిని కలుసుకోవడానికి వెళ్లారు. అటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఈ హత్య చేశారంటే నమ్మశక్యం కాదు. అసలు ఆడపిల్ల తండ్రిని హత్య చేసి ఆయన సాధించగలిగింది ఏమిటి? సమాజంలో బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ యువతరాన్ని ఆరోగ్యకరమైన పందాలో తయారు చేసే ప్రొఫెసర్ బాధ్యతని చేపట్టిన ఒక పెద్ద మనిషి ఇలాంటి హత్య చేశారంటే ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అండ్ ఇన్కాంగ్రియస్. ఆయనే మా డాడీని హత్య చేశారు, సందేహం లేదు. ఆయనే చేశారని నువ్వెలా చెప్పగలవు? ఆయనే డాడీ పక్కనున్నారు. పైగా హత్య చేశానని ఆయనే చెప్పారు. హత్య జరిగినప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరని నీకెలా తెలుసు? ఉండే అవకాశం లేదు. కానీ రూఢిగా చెప్పలేవు, అవునా? అంటే హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు, అవునా? అవును. అంటే నువ్వు చెప్పింది చెప్పగలిగేది కేవలం నీ అభిప్రాయం మాత్రం, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎందుకు వచ్చావు? లాయర్గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. నీ సహాయం నాకేం అక్కర్లేదు. మీకు అక్కర్లేకపోవచ్చు. మనిద్దరం కలిసి బతికే అవకాశాలు దూరమైనా నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం ఇంకా ఉంది. దాన్ని కాపాడుకోవాలని వచ్చాను. ఓహో, ఉన్నట్టుండి పతిభక్తి ముంచుకొచ్చిందే. ఇట్స్ ఆల్ రైట్. ఆ చర్చలకి నేను ఇక్కడికి రాలేదు. నిరంజన్ని హత్య చేసినట్టు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? చేశాను కాబట్టి. అది నిజం కాదు. నువ్వు లాయరవు కదా, కాదని రుజువు చేయి. నిజమేదో నిరూపించు. దానికి మీ సహాయం కావాలి. నిజం చెప్పండి. ఎవరి కోసం మీరు ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నారు? ఎవరిని రక్షించాలని నీ తాపత్రయం? చెప్పండి ప్లీజ్. నేను చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళొచ్చు.
బాబు గారు లాగున్నారే. బాబు గారేనా? బాబు గారు, శేఖర్ బాబు గారు. నేనండి, రంగనాయకుల్ని. ఓ మీరా? మీరెక్కడికి ఎలా వచ్చారు? నాలాంటి వెధవులు జైలుకు రావడంలో ఆశ్చర్యమే ఉందండి. కానీ తమరు ఇక్కడ ఏదో పరిస్థితుల ప్రభావంలో రావాల్సి వచ్చింది. మరి మీరెందుకు వచ్చారు? మా అత్తముండ చేసే దోపిడీలు చూస్తూ ఉండలేక దాని కాళ్ళు చేతులు విరగొట్టేశాను. జైలుకు వచ్చాను. అసలు మీ పండంటి జీవితాన్ని సర్వనాశనం చేసింది అదే కదండి. ఆవిడేం చేసింది? ఆ రోజు మీ చెల్లెలు కట్నానికని తెచ్చిపెట్టుకున్న డబ్బు కాజేసింది ఆ దౌర్భాగ్యురాలే కదండి. అన్నయ్య, ఏమిట్రా 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 రక్తం ఏంటి? బాబాయ్ ఈ హత్య చేయలేదన్నయ్య. నాకు తెలుసు, నేను కళ్ళారా చూశాను. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? ఆ నిరంజన్ని జగ్గుయ్య కాల్చి చంపాడు. ఎవడ్రా జగ్గు? ఎవడు? వాడే నిరంజన్ మనిషి. వాడే నన్ను కూడా. మోహన్ మోహన్ అనుకున్నది సాధించాడు రా గొర్రెడు. అవునరా, పెద్ద ప్లానే వేశాడు. తండ్రిని పైకి పంపించాడు, పిల్లకి మొగుడవుతున్నాడు. అది ఈ జన్మలో జరగదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మర్యాదగా ప్రవర్తించు. ఆ పని చేయవలసింది నువ్వు. అనవసరమైన నఖరాలు మాని నా హృదయరాణివి కాదు. లేదా ప్రతిరోజు చావలసి ఉంటుంది.
నాకు తెలియకుండానే నేను స్మగ్లింగ్ గ్యాంగ్లో ఇరుక్కున్నాను. అందులోంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ ముఠా వెనుక ఉన్న మనిషి నిరంజన్ అని తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడి ఆ గ్యాంగ్తో తెగదెంపులు చేసుకోవాలని ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ మా బాబాయి నిరంజన్ ఘర్షణ పడుతున్నారు. మా బాబాయిని చంపుతానని నిరంజన్ బెదిరిస్తున్నాడు. వదలకపోతే చంపేస్తాను. వదిలితే ఈ నేరం మా బాబాయ్ మీదకి వస్తుంది. జాగ్రత్తగా కాపలాగా. అలాగే. మా బాబాయ్ హంతకుడు కాడు. ఆ నిరంజన్ని హత్య చేసింది జగ్గు. నిరంజన్ హత్య కేసులో ముద్దాయి శేఖర్ నిరపరాధని కోర్టు విశ్వసిస్తుంది. ముద్దాయిని బేషరతుగా విడుదల చేస్తున్నాం. నేరస్తుడి జగ్గుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇందులో రుణమే ఉంది బాబు. నా డ్యూటీ నేను చేశాను. వస్తాను బాబు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. సంధ్య, మీరా రండి. సంధ్య, ఎన్నాళ్ళు నా చెల్లెల మరణానికి కారణం నువ్వు అనుకున్నాను. కానీ జైల్లో రంగనాయకుల ద్వారా నిజం తెలుసుకున్నాను. కట్నం డబ్బు కాజేసింది సూరమ్మట. సూరమత్తయ్య? అవును. ఎవరో చేసిన నేరానికి మన పండంటి జీవితం విచ్ఛిన్నమైంది. నిన్ను అపార్థం చేసుకుని తల్లి బిడ్డల్ని వేరు చేసి నీకు తీరని అన్యాయం చేశాను. సంధ్య, నన్ను క్షమించగలవు? అంత మాట అనకండి. అన్యాయం చేసింది మీరు కాదు. అహంకారంతో నాకు నేను అన్యాయం చేసుకున్నాను. ఇప్పటికైనా నా మీద ఉన్న దురభిప్రాయం తొలగిపోయింది. మీకు దూరమై నేనెంత నష్టపోయానో అబ్బాయిని చూశాక అర్థం చేసుకున్నాను. చాలు, ఇన్నాళ్ళు ఒంటరి జీవితం అనుభవించింది చాలు. నాకే శిక్ష చాలు. ఏమండి, ఇప్పటికైనా మీ మనసులో నాకు స్థానం ఇస్తారా? ఆ స్థానం ఎప్పుడు నీది. ఏమండి? అమ్మా, రాబా, రావాల్సిన సమయానికే వచ్చా. నీ కన్న తల్లి బ్రతికే ఉన్నా చనిపోయిందని అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు తల్లి ప్రేమకు నిన్ను దూరం చేశాను. కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్నా బాబు అని నోరారా పిలుచుకునే అదృష్టాన్ని నీ తల్లికి దూరం చేశాను. అవును బాబు, ఈవిడే నీ కన్న తల్లి. అమ్మా, 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 అమ్మా. రాణి, ఎవరనుకున్నావు? మా అమ్మ. అమ్మా, రాణి, నీ కాబోయే కోళ్ళు, మమ్మల్ని ఆశీర్వదించండి.